పెళ్ళిళ్ళు ఎంత ఫాస్ట్‌గా అవుతున్నాయో, డివోర్స్‌లు కూడా అంతే ఫాస్ట్‌గా అవుతున్నాయి. దీనికి ముఖ్య కారణాలు ఏమంటారు? అమ్మాయిలదే తప్పంటారా ఇప్పుడు విడాకులకి? తప్పని నేను అనట్లేదు. మరి అబ్బాయిలు కూడా రిలేషన్‌షిప్‌లో ఉంటారు కదా! అమ్మాయిలదే అక్కడ కట్ ఆఫ్ చేయాలి, అక్కడ నుంచి క్యారీ ఓవర్ చేయాలి. అమ్మాయిల గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు? డివోర్స్ అయ్యేదానికి అన్నిటికీ కారణాలు వేరే అబ్బాయిని అమ్మాయి ప్రేమించింది, ఇంకొకటి పెళ్లి చేసి ఇంకే డివోర్స్ అవుతున్నాయి అంటారు. పక్కా అండి. అదొక వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఉంది. మోసం చేయడానికి మగవాడు ఎప్పుడు రెడీగా ఉంటాడని ఎవరు చెప్పాడండి మోసం చేయడానికి మగాడు రెడీ? అది రాసుకున్నది మీ కన్వీనియంట్ కోసం మీరు రాసుకున్నది. లేడీస్ మనిషి అనేవాడు మోసం ఎందుకు చేయాలి? ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎంత ఫాస్ట్ గా అవుతున్నాయో, డివోర్స్లు కూడా అంతే ఫాస్ట్ గా అవుతున్నాయి. దీనికి ముఖ్య కారణాలు ఏమంటారు? అంటే దీనికి ఆస్ట్రాలజీ అనేది ఒకటి, మీరు నమ్ముతారా నమ్మరు నాకు తెలీదు. సో పక్కగా ఆస్ట్రాలజీ అనేది మా వేణుస్వామి గారు చెప్తా ఉంటారు ఎక్కువగా. మీరు వేణుస్వామి గారికి సపోర్టా? సపోర్ట్ కాదు, ఆయన చెప్పే వే అనేది బాగా నచ్చింది. మళ్ళీ ఎలక్షన్స్ లో ఎందుకు రాంగ్ చెప్పారు? వైఎస్ఆర్సీపీ వస్తుంది చెప్పారు, అతనే చెప్పారు కదా, సారే వచ్చి డైరెక్ట్ గా నేను చెప్పింది తప్పని చెప్పేసి చెప్పారు కదా. అంతకన్నా గొప్పగా ఎవడని చెప్పగలుగుతాడు? ఇంతమంది చాలా మంది మోసాలు చేస్తా ఫారిన్ కంట్రీస్ లో జ్యోతిషాలు చూసుకోకుండా కూడా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. మరి విడాకులని ఎందుకని చెప్పట్లా? ఇక్కడ అవుతున్నాయా? ఇక్కడ కూడా ఇక్కడ జరిగితేనండి, మీకు తెలిస్తే నాకు తెలిస్తే ఒకటో రెండో జరుగుతుంది. ఇక్కడ కూడా జాతకాలు చూసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, జ్యోతిష్యాలను బట్టే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, గణాంకాలను బట్టి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అయినా విడాకులు ఎందుకు అవుతున్నాయి? కొంచెం బ్రీఫ్ గా చెప్తే చెప్పండి. లేడీ ఉమెన్ సైకాలజీ ఏమన్నా నా మీదకి వస్తుందో తెలియదు. మరి ఒక అమ్మాయి 10th వరకు చదువుతూ ఉంటుందండి తన ఏరియాలోనే. 10th తర్వాత నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ ఎక్కడైనా సరే ఎక్కడికెక్కడికే వెళ్తూ ఉంటారు. ఎవరి రిలేషన్షిప్స్ వాళ్ళవి వచ్చేసినాయి ఇప్పుడున్న ప్రెజెంట్ పొజిషన్. కానీ ఇదే రిలేషన్షిప్స్ లాస్ట్ 30 years నుంచి రన్ అవుతూనే ఉంది, లాస్ట్ 50 years నుంచి ఉంది. దీన్ని ఎవరు ఓపెన్ గా చెప్పరు. మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందంటే ఎవరేం చెప్తారు చెప్పండి? మీరు చెప్పండి, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందంటే. గతంలో కన్ఫర్మ్ గా కాలేజీలో ప్రతి అమ్మాయికి పక్కా రిలేషన్ ఉంటుందండి. అమ్మాయి అవకాశం ఏముంది, అబ్బాయి రాడు, అబ్బాయి అవకాశం ఇచ్చాడు కదా అని అమ్మాయి అవకాశం తీసుకోకుండా ఉండదు. ఇది ఎవరైనా సరే తప్పంటారా ఇప్పుడు విడాకులకి? తప్పని నేను అనట్లేదు. వాళ్ళకున్న రిలేషన్షిప్స్ అనేవి కాలేజెస్ లోనో ఎక్కడో జరుగుతూ ఉంటాయి. దాన్ని అక్కడతోనే అదేంటి, అబ్బాయిలు కూడా రిలేషన్షిప్ లో ఉంటారు కదా. అమ్మాయిలదే అక్కడ కట్ ఆఫ్ చేయాలి, అక్కడ నుంచి క్యారీ ఓవర్ చేయాలి. అమ్మాయిల గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు? అబ్బాయిలు ఉంటారు రిలేషన్. అమ్మాయి అవకాశం ఇస్తేనే కదండి ఎవరైనా చేసేది. అవకాశం అంటే ఏం అవకాశం? నేను ఇష్టపడుతున్నాను. అవును, ఒక అబ్బాయిని ఇష్టపడడం తప్ప? నేను ఒక అబ్బాయిని ఇష్టపడడం తప్పు కదని అనట్లేదు. కానీ ఆ ఇష్టం ఎక్కడ దాకా వెళ్తుంది, ఏ రేంజ్ లోకి వెళ్తుంది అనేది మనకు కావాలి కదా. సమాజంలో సీఎంఐ ఏం చేస్తుంది? మోసం అనేది మన జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగుతారు, అమ్మాయి అవకాశం ఇచ్చింది కదా. సినిమా డైలాగులు బోల్డ్ అని చెప్పొచ్చు. నిజ జీవితంలో నిజ జీవితంలో అప్లై చేసుకోవాలంటే ప్రతి అమ్మాయి కూడా, ఇప్పుడు అబ్బాయి మోసం చేస్తాడు, అమ్మాయి మోసం చేస్తాండి. మోసాలు కాదు కదా కావాల్సింది, జీవితంలో బతకటాలు కదా కావాల్సింది. అవును, మరి అమ్మాయిలు ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు? పాయింట్అవుట్ ఏం లేదు ఇక్కడ. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, అమ్మాయి అవకాశం ఇక్కడ ఉన్న ఏరియాలో ఏ అమ్మాయి అయినా సరే వేరే ఏరియాలోకి వెళ్ళి చదువుకోవాల్సిందే, అబ్బాయి అయినా సరే చదువుకోవాల్సిందే. లాస్ట్ 20 years 30 years నుంచి ఇదే జరుగుతోంది, జెమ్లింగ్ సిస్టమ్. ఇక్కడ జరిగేటప్పుడు ఎవరి రిలేషన్షిప్ వాళ్ళకు ఉంటాయండి. ఆ రిలేషన్షిప్స్ వల్ల వాళ్ళు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల వాళ్ళ ఫాదర్ కి కన్వే చేయలేకపోతున్నారు ఈ అమ్మాయిలు. గతంలో ఉన్న రిలేషన్ నాకు ఇదండి అని చెప్పేసి వాళ్ళ డాడీతో చెప్తారు. వాళ్ళు చెప్తే తల్లిదండ్రులు ఊరుకుంటున్నారా? ఊరుకోవట్లేదు. వాడు నచ్చట్లేదని చెప్పేసి పరువు కోసం లేకపోతే ఇంకా దేనికోసం అని చెప్పేసి వేరే వాడికి ఇచ్చి చేస్తారు. చేసిన తర్వాత ఇతను తనతో ఉన్న వ్యక్తి లాగానే అతను ఉంటాడని అనుకోవడం మన తప్పు కదా. ప్రతి అబ్బాయి ఒకేలా ఉండాలని రూల్ ఏంటి? డివోర్స్ అయ్యేదానికి అన్నిటికీ కారణాలు వేరే అబ్బాయిని అమ్మాయి ప్రేమించింది, ఇంకొకటి పెళ్లి చేసి ఇంకే డివోర్స్ అవుతున్నాయి అంటారు. పక్కా అండి, అదొక వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఉంది. వన్ ఆఫ్ ది రీజన్, అదే రీజన్ అని చాలా తప్పు కదండి. అసలు ఆ రీజనే తప్పు కదా. అలాంటి రీజన్స్ కాదు, బోల్డ్ అని రీజన్స్ ఉన్నాయి. అబ్బాయిలు వేరే వాళ్ళతో అఫైర్లు పెట్టుకుని, అబ్బాయిలు మొగుళ్ళు అనే వాళ్ళు వేరే అమ్మాయిలతో అఫైర్లు పెట్టుకుని ఆడవాళ్ళని ఇంటికి వచ్చి కొట్టడం వల్ల కూడా వాళ్ళు భరించి విడాకులు తీసుకున్న కేసులు ఇన్నున్నాయి, వీడియోలు కూడా ఎక్కినాయి. మరి అదొక్కటే రీజన్ అంటారేంటి? వన్ ఆఫ్ ది రీజన్ అన్నా కానీ అదే మెయిన్ రీజన్ అని నేను చెప్పలేదు. రీజన్స్ చెప్పాలి కదా. అదే నేను చెప్పేలాగా మీకు అవకాశం ఇస్తే నేను చెప్పగలను. చెప్పండి.
ప్రతి రీజన్ పక్కాగా ఉంటదండి. ఇక్కడ డబ్బు అనేది ఇప్పుడు ప్రెజెంట్ ప్రధానమై ఎక్కువైంది. సో అది పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళు నమ్మి అవతల దగ్గరికి వచ్చిన తర్వాత అతని దగ్గర డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బు వల్ల అతను బిహేవ్ చేసే సైకాలజీ ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన విధానం ఎలా ఉంటుందో తెలియదు. సేమ్ అలాగనే అమ్మాయి ఇంట్లో కూడా అమ్మాయి ఎలా పెరుగుతుంది అనేది ఎవరికి తెలియని విషయం. ఒకప్పుడు పెంపకాలన్నీ వేరు, ఇప్పుడున్న పెంపకాలన్నీ వేరు. సో మీరు చూసే వీడియోలో ప్రతి వీడియోలో కూడా మన గరికపాటి నరసింహ గారు చెప్పే ప్రతి పాయింట్ అవుట్ లో అమ్మాయి కనుక పెళ్లి అయిన తర్వాత అమ్మాయితో ఫోన్ మాట్లాడడం బంద్ చేయని చెప్పేసి చెప్తారు. ఎవరు? ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి ఆల్రెడీ అలానే అనే డిస్కషన్ అనేది చేయొద్దని అంటారు. ఫోన్ మాట్లాడడం బంద్ చేయమని, అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ మాట్లాడకండి, నార్మల్ గా మాట్లాడుకోండి అని చెప్పారు. కంప్లైంట్ల రూపంలో చెప్పలేదు అంతే. సరే ఏదైనా సో అలాంటి పాయింట్ ఆఫ్ కూడా ఒకటి ఉంది కదా. నిజంగానే అమ్మాయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఏంటి అమ్మాయి ఫోన్ చేసి చెప్పకూడదా అమ్మాయిలకి? ఇంక చచ్చిపోవాలా అంటే అదే నేను చెప్పేది. అదే గతంలో జరిగిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఆ అమ్మాయి స్టేబుల్ గా రన్ చేస్తుందా లైఫ్ స్టైల్ ని, లేదా గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని ఇప్పుడు ప్రెజెంటేషన్ పెట్టుకుంటుందా అనేది తెలియాలి. ఇక్కడ అమ్మాయి ప్రాబ్లం ఫేస్ చేస్తే అబ్బాయి ప్రాబ్లమ్స్ ఇవ్వరంటున్నారు. ఇస్తారు. వాడు ఇప్పటికీ అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ గా ఉండి సంపాదిస్తున్న అమ్మాయిలు బయటకు వెళ్ళి జాబ్ చేసిన ఇప్పటికీ వరకట్న వేధింపులతో ఆత్మహత్యలు చేసుకున్న అమ్మాయిలు చాలా కేసులు చూసాను. ఎన్ని కేసులు చాలా అంటే ఎన్ని కావాలి మీకు? చాలా కావాలా మీకు? కొన్ని అక్కర్లేదా? ఎన్ని కేసులు కావాలి మీకు? ఒక్క కేసున్న కేసే అండి. ఒక్క కేసున్న కేసేనండి. కానీ మరి అదే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇప్పుడు రీసెంట్ గా ఎంతమంది అబ్బాయిలు, నిన్న రీసెంట్ కూడా ఒక అతను చనిపోయాడు బెంగళూరు అతను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా అదే అన్న రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్ లో కూడా నేను ఎప్పుడు అదే చెప్తున్నాను. నేను ఈక్వాలిటీనే మాట్లాడుతున్నాను తప్ప ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను ఇదే రాంగ్ అని రాంగ్ వే కన్వే చేయట్లేదు. సో ఇద్దరిది తప్పు, మగాడిది ఆడదానిది డివోర్స్ తీసుకోవడంలో ఇద్దరిది తప్పు ఉంది. ఒకరిదే కారణం కాదు. నేను ఒకరిదే కారణం నేను అనలేదండి. 100% ఇద్దరిలో ఉంది పక్కగా. ఆ ఇద్దరిలో ఉన్న దాన్ని బిఫోర్ కి ఆఫ్టర్ కి రెండింటిని వేరే చేసి చెక్ చేసుకొని స్టేబుల్ అనేది ఉండాల్సిందేనండి ఎవరి లైఫ్ స్టైల్. బిఫోర్ లేదు 100% స్టెబిలిటీ లేదు. అంటే స్టెబిలిటీ అంటే ఏంటి మీ దృష్టిలో? ఒకరితో పెళ్లి చేసుకున్నాం అంటే అక్కడితో దాన్ని అక్కడి నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే దాన్ని ఓవర్కమ్ చేసే స్థాయిలో మనం ఉంటే వెంటనే డైవర్స్ ఇచ్చి పక్క వెళ్ళిపోవాలి. నచ్చలేదండి, లేదు కావాలనుకుంటే కనుక నిలబడి ఉండదు. ఆ నిలబడటం అనేది లేదు కదా, ఇద్దరిలో లేదు. ఇద్దరిలో లేకపోవడానికి కారణం ఏంటి? బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సమస్యలన్నీ చాలా ఉన్నాయి ఒక్కొక్కరికి. ఇప్పుడున్న సమాజం ప్రకారం మనం మాట్లాడేది ఒకప్పుడు సమస్యలు కాదు. ఒకప్పుడు చాలా మంది నాకు తెలిసినంత వరకు ఆడోళ్లే మగోళ్ళని కాపాడిన స్థాయి కొన్ని వందల జీవితాలు ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు కాపాడట్లేదు అమ్మాయిలు అబ్బాయిలు. కాపాడుతున్నారంటే అదొక టైప్ ఆఫ్ లో రన్ అవుతా ఉంది. అప్పటికి ఇప్పటికి ఏంటంటే మగోడి వాల్యూని ఇంప్రూవ్ చేసే విధంగా ఉండేది. ఒకవేళ తాగొచ్చి కొట్టినా భరించాలని నేను అనట్లేదు, భరించి ఈ సమాజానికి మగోళ్ళ స్థాయిని పెంచారంటున్నాను నేను చెప్పేది. ఏంటండి ఏం పెంచారండి? భరిస్తే పెంచడమా? అంటే ఇప్పుడు వచ్చి అదే అదే మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అదే రోజున ఆ రోజు వాడు కొట్టాడని చెప్పేసి తిట్టాడని చెప్పి ఇంకా చిత్రహింసలు పెట్టిన చాలా దారుణాలు జరిగినాయి ఆ టైంలో. అవన్నీ కనుక బయటికి తీసుకొస్తే ఈ పాటికి ఇప్పుడు కలిసి విడాకుల కేసులు ఆ రోజుల్లోనే భయంకరంగా ఉండే కదా. అసలు మొగుడు అనేవాడు తాగడం ఎందుకు కొట్టడం ఎందుకు? అది ఎంత నీచం అండి. భరించు అంటే అప్పట్లో భరిస్తున్నారు కాబట్టి వాళ్ళు గ్రేట్ అయ్యారు, ఇప్పుడు భరించట్లేదు కాబట్టి అమ్మాయిలు రాంగ్ అయ్యారు. నేను అనట్లేదు, నేను అలా మాట్లాడలేదు కదా. అదే అంటున్నారు, నేను అనలేదు అలా. అప్పట్లో భరించారు, అప్పట్లో మగాడి స్థాయిని పెంచారు. ఏంటి కొడుతుంటే కొట్టించుకోవడం మగాడి స్థాయిని పెంచడం, తిరిగి కొట్టడం మగాడి స్థాయి. మగాడిని అసలు కొట్టడం ఎందుకు? మగాడే కదా కొడితే. అంతే కదా, వాళ్ళ కర్మలు అనేవి అలా రాసిపెట్టారండి ఆ టైంలో. కానీ ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది కదా. ఎక్కడ నడుచుకుంటూ వెళ్ళింది? సైలెంట్ గా, చాప కింద నీరులాగా సైలెంట్ గా. అమ్మాయి ఇంట్లో వంటింట్లో ఒకడు కొట్టినా తిట్టినా, తాగేసి వచ్చి కొట్టినా తిట్టినా భరిస్తూ ఏడుస్తూ మూల కూర్చుంటే ఎవరికి తెలియకుండా అమ్మాయి మనోవేదన భరిస్తూ ఉంటే సొసైటీ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అంతేనా? దానివల్ల పక్కనింటోడికి కానీ యువతలింటోడికి కానీ ఈ సొసైటీకి కానీ ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఈ రోజు కూడా. కానీ ఇప్పుడున్న సొసైటీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయో ప్రతిరోజు ప్రతి వీడియోలో ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉన్నారు. ఎవరి వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయో సొసైటీకి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు.
ఎందువల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, మీరు ఎందువల్ల చెప్పండి, మీరు సొసైటీకి ప్రాబ్లం వస్తుందని కెమెరా ముందు మీరు ఏదో మీ మనోభావాలని చెప్పుకోవడానికి నా వచ్చారు మనోభావాలు కదా, కాబట్టి- మనోభావాలు కదా. సరే, జనరలైజ్డ్ థింగ్స్ చెప్పుకోవడానికి వచ్చారు కాబట్టి అప్పట్లో కాముగా ఉండాలి, అప్పుడు సొసైటీ బాగుంది అంటున్నారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా కాముగా ఉండాలా మేమందరము అమ్మాయిలము నేను పిల్లలందరూ కొడుతుంటే? మీ కొట్టమని ఎవరు చెప్పారండి అసలుకి? మీరే చెప్పారు ఆ టాపిక్, మీరే తీసుకొచ్చారు. నేను కొట్టమని ఏం చెప్పట్లేదండి, తాగొచ్చి కొట్టమని ఇవన్నీ ఏం చెప్పట్లేదు. తాగొచ్చి కొట్టమని చెప్పట్లేదు, తాగొచ్చి కొట్టినా అమ్మాయిలు కామ్ గా ఉన్నారు కాబట్టి సొసైటీ అంత ప్రశాంతంగా ఉంది అప్పట్లో అంటున్నారు. అవునవును, 100% అండి. వాళ్ళందరూ మగవాళ్ళ జీవితాన్ని చూస్తే కొడతారండి మిమ్మల్ని. ఏమి కొట్టండి, ఎందుకు కొడతారు? ఒకప్పుడు చాలా తప్పు. చాలా లేడీస్ మంది మగవాళ్ళ జీవితాన్ని చాలా మంది కాపాడారనేది నేను చెప్తున్నా. వాళ్ళ గొప్పతనాన్ని ఇంకా పెంచాను తప్ప డిక్రీజ్ చేయలేదు నేను. ఇప్పుడున్న సొసైటీలో ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందో సొసైటీకి తెలుసండి. వీళ్ళు సంపాదిస్తున్నారు, వీళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి, మనోభావాలు ఉన్నాయి, లేవని ఎవరన్నా ఒకడు కొడితే కొట్టించుకునే పరిస్థితిలో ఎవరు చెప్తాడండి అసలు? రైట్, కొట్టమని ఎవరు చెప్తాడు అసలు? మళ్ళీ ఎందుకు కొట్టమని ఎవరు చెప్తారు? అన్యాయంగా మగవాళ్ళు చెప్పాలి. నాకు తెలిసినంత వరకు 5 ఏళ్ల తనం తినేవాళ్ళు అన్యాయంగా అయితే ఎవరు కొట్టరండి. ఏది కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఇప్పుడున్న మంచోడిని కూడా పిచ్చోడిని చేసి సొసైటీ నడిపిస్తా ఉంది కొంతవరకు. అసలు ఎలా నడుస్తుంది ఏంటి అనేది ఈ సొసైటీకి తెలుసు. ఆ వేలో మనం మాట్లాడితే అది వేరే రకంగా వెళ్తా ఉంటది. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇద్దరిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడున్న సొసైటీలో. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయాలి అంటే స్ట్రాంగ్ గా ఉండాలి, లేదా ఎవరికి నచ్చిన దారిలో ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోవాలి. రాబోయే రోజుల్లో చాగంటి కోటేశ్వరరావు గారు ఏమని చెప్పారంటే, 18 ఏళ్లకే మగవాళ్ళ ఆయుర్దాయం అనేది తగ్గిపోద్దని చెప్పారు. అప్పుడు ఆడవాళ్ళు ఒక్కళ్ళే కూర్చొని ఎంజాయ్ చేస్తారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం చెప్పండి. తగ్గిపోతుంది వాళ్ళ ఆయుష్? చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. అది ఎందుకు చెప్పారా ఏంటి అనేది, ఎంత విజన్తో ఆలోచించి చెప్పారా అనేది మరి ఇప్పుడు అమ్మాయిలను అప్పుడు పుట్టగానే పురిట్లోనే చంపేశారు, ఇప్పుడు అమ్మాయిలు తక్కువ అయిపోయారు. హ్యాపీగా ఉన్నారా మీరు? అబ్బాయిలు లేకుండా లేదు కదా ఎవరు. అంతే, అది కూడా అంతే. ఆ రోజు అలా చేశారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఇలా పరిస్థితి వస్తుంది కదా. ఈ రోజు వచ్చింది, మీరే చంపారు. మగవాళ్ళు అనే వాళ్ళే చంపేశారు ఆడపిల్లల్ని పురిట్లోనే. కాబట్టి ఇప్పుడు మగవాళ్ళు తక్కువైపోయారు, ఆడవాళ్ళు ఎక్కువైపోయారు. అది చాగంటి గారు చెప్పింది, ఆ కాంటెక్స్ట్ లో చెప్పారు. అది గరికపాటి నరసింహరావు గారు చెప్పారు. ఎవరో ఒకరు, ఏ పర్సన్ అయితే ఏంటి. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఎన్నో రకాల విడాకులు, ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ వచ్చి మగవాళ్ళ ఆయుర్దాయం తగ్గిపోద్ది అనేది ఆయన గారి వర్షం. పుట్టిస్తున్నాం కదా మిమ్మల్ని, పురిట్లోనే చంపేస్తున్నారు ఆడపిల్లల్ని. ఇప్పుడు మంచి చేసేవాళ్ళు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు, స్వార్థంతో వాడుకునే వాళ్ళు చాలా రకాలు ఉంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. యాక్చువల్గా స్వార్థాల కోసం జీవితాల్ని, మరి కాలేజీ టైంలో అబార్షన్స్ చేసుకున్న లేడీస్ కొన్ని 100 మంది ఉంటారు. ఈ రోజు మా ఏరియాలోనే ఒక హాస్పిటల్లోనే డిఎన్సీ కేసులు 9th క్లాస్ కి 10th క్లాస్ అమ్మాయిలు ఒక హాస్పిటల్లోనే 4 కేసులు వస్తున్నాయి. 9th క్లాస్ 10th క్లాస్ అమ్మాయిల కంటే వాళ్ళకి అవగాహన లేదు, అవేర్నెస్ లేదు, తెలియని తనం. పెళ్ళయి తల్లిదండ్రులు కూడా తెలియని పరిస్థితి. ఆగండి, నేను వస్తున్న పాయింట్. తల్లిదండ్రులు కూడా తెలియని పరిస్థితి అది. కానీ 10 మంది ముందు పెళ్లి చేసుకున్న భర్త అమ్మాయి అని తెలియగానే ఎవరైతే ఆ 10 మంది ఉన్నారో, పుట్టిన బిడ్డ ఆడబిడ్డ అంటే చంపేసి నువ్వు. దానికి దీనికి కంపారిజన్ లేదండి, మీరు కంపేర్ చేయకండి. 9th క్లాస్ దానికి నేను కంపేర్ చేయట్లేదండి, వాస్తవం మీరు చేశారు కాబట్టి చెప్తున్నా. పురిట్లో ఆడపిల్లల్ని చంపేసింది వేరు, ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు అబార్షన్ చేసుకుంటుంది, దానికి దీనికి కంపారిజన్ చేయకండి. ఇవి కూడా జరుగుతున్నాయి కదా, దీనికి ఏం చెప్తారు? ఒక హాస్పిటల్లోనే 4 కేసులు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే ఎవరి వల్ల వస్తుంది? మగవాళ్ళ వల్లే. మరి మగవాడు తప్పు లేదా? నేను మాట్లాడలేదండి, డిఎన్సీ కేసులు జరిగే దాని గురించి మాట్లాడుతున్నాను. మగవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కాదు. ఈ 9th క్లాస్ అమ్మాయి ఈ ఏజ్ లోనే ఆ రేంజ్ లో జరిగితే, రేపు రాబోయే రోజుల్లో తన యూట్రస్ సిస్టమ్ గానీ, తన హెల్త్ గానీ ఎంత నాశనం అవుతుంది? దాన్ని కాపాడే వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులకు అవగాహన లేదని మీరు అంటున్నారు. ఈ అవగాహన వాళ్ళ ఆ స్థాయి నుంచి వచ్చినప్పుడు ఒక ఆడపిల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ లో క్రియేట్ అవుతుంది అన్నప్పుడు దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అదే కదా. ఒక వీడియో అనేది ఒక న్యూస్ ఛానల్ ద్వారా ఒక అమ్మాయి 9th క్లాస్ అమ్మాయి ఇలా జరిగింది, ఎక్కడో జరిగింది వస్తుందండి. మన అమ్మాయి ఏం చేస్తుంది అనేది చూసుకోవాల్సింది. అక్కడ ఎక్కడో జరిగింది మన ఇంటి దాకా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అట్లయినా చూసి నేర్చుకోవచ్చు కదా. కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయంటే దాని అర్థం ఎక్కడ ప్రాబ్లం ఉందంటారు? చెప్పండి, దానికి మీరు చెప్పండి నేను మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఒక హాస్పిటల్లోనే
4 కేసులు జరుగుతున్నాయంటే ఆర్ఎంపీ డాక్టర్లు ఎంతమంది చేస్తున్నారు? మిగతా 40-30 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ 30 హాస్పిటల్స్ లో ఎంతమంది చేస్తాం అన్నట్టు? ఇలా దేశం మొత్తం ఎన్ని రకాలుగా జరుగుతా ఉన్నట్టు? ఇలా ఎందుకని క్యాలిక్యులేట్ చేయట్లా? లాజికల్ గా ఎందుకు ఆలోచించట్లా? మళ్ళీ అక్కడ లేడీ మంచి గురించే నేను మాట్లాడేది. మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకని సొసైటీ అర్థం చేసుకోవట్లేదు? ఇక్కడ లేడీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడినప్పుడు ఎందుకని అర్థం చేసుకోదు? లేడీని కొడుతున్నారు, తాగి ఏదో చేస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి మగవాళ్ళు ఇలా చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇది ప్రాబ్లం కానప్పుడు అక్కడ ఎలా ప్రాబ్లం అవుతుంది? అక్కడ కొట్టింది మొగాడే, ఇక్కడ అబార్షన్ ప్రెగ్నెంట్ చేసింది మొగాడే. మొగాడి గురించి మోసం చేయడానికి మగవాడు ఎప్పుడు రెడీగా ఉంటాడని ఇందాక చెప్పినట్టు జల్సా సినిమా ఎవడు చెప్పాడండి మోసం చేయడానికి మగాడు రెడీ ఉన్నాడు? అది మీరు రాసుకున్నది, మీ కన్వీనియంట్ కోసం మీరు రాసుకున్నది. మనిషి అనేవాడు మోసం ఎందుకు చేయాలి? మగాడు ఆడది కాదు. ఇదేం స్టేట్మెంట్ అండి? మగాడు అనేవాడు మోసం చేయడానికి ఉంటాడు. ఎవడండి? మనిషి జంతువులు కూడా మోసం చేయవండి. ఇప్పుడు సొసైటీ మనుషులా బతుకుతాం, మగాడు ఆడది పక్కన పెట్టేసి. ఇప్పుడున్న సొసైటీ మగవాళ్ళని ఒక నెగిటివ్ వేలోనే ప్రొజెక్ట్ చేస్తా వచ్చాను. అలా ఏం లేదు. లాస్ట్ 10 years నుంచి మీరు చెక్ చేసుకుంటే వీడియోస్ మొత్తం అలా నెగిటివ్ నే ఉన్నాయి కానీ పాజిటివ్ వేలో లేవు. దానికి ముందు మీరు ఎంత హింస చేస్తుంటారు? ఏదైనా సరే కర్మ అల్టిమేట్ కర్మ బూమరాంగ్ అది వచ్చింది అంతే. అంతే. అప్పట్లో అబ్బాయిలు మాత్రమే అమ్మాయిలు మోసం చేసేవాళ్ళు, రైట్? ఇప్పుడు అమ్మాయిలు మోసం చేస్తున్నారు, అబ్బాయిలు మోసం చేస్తున్నారు. దీని కర్మ ఫలితమే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన దాన్ని ఎండింగ్ లో తెలుస్తుంది అంటున్నాను. నేను చెప్పేది అది. ఏదైనా మనం మూలాలకు వెళ్లాల్సిందేనండి. మూలాలకు వెళ్లకుండా మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. ఇప్పుడు ఆస్ట్రాలజికల్ గల పోయిన జన్మలో వీళ్ళు చేసిన పాపాన్ని ఇచ్చా ఈ జన్మలో వాళ్ళ బతు ఉంటది. ఆ బతు ప్రకారం వాళ్ళు చేసే తప్పులు కావచ్చు, వాళ్ళకున్న తెలివితేటలు కావచ్చు, కన్నింగ్ నేచర్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి రావచ్చు, వాళ్ళకి సొసైటీని చూసిన దాన్ని బేస్ చేసుకొని రావచ్చు. వీటన్నిటిని కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలి? వాళ్ళ తల్లిదండ్రులు అవగాహనతో ఉండి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇలా చేయాలి, ఇది రైట్, ఇది రాంగ్ వే అని చెప్పేసి కన్వే చేయాలి. వీళ్ళు కన్వే చేస్తున్నారు కానీ ప్రాక్టికల్ గా వెళ్ళి చూపించట్లేదు. అడిషనల్ ఎస్పీ గారు ఒక లేడీ కూడా దీని గురించే చెప్తుంది. ఒక అమ్మాయి ఇలా తప్పు చేసిందంటే దాని గురించి డిస్కషన్ చేస్తా ఉన్నారు, అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. చెప్పిన దాని వరకే వస్తుంది కానీ ప్రాక్టికల్ గా ఇలా చేస్తే నీ లైఫ్ ఇలా ఉంటది అని చెప్పేసి వాళ్ళకి చూపించగలిగితే వాళ్ళు ఆటోమేటిక్ గా అమ్మాయితో ఒక 1 hour కూర్చొని గట్టిగా మాట్లాడితే ఆటోమేటిక్ గా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది అనేది ఎన్నో డిబేట్ లో కూడా జరుగుతూ ఉంది నాకు తెలిసినంత. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నాను నేను. అక్కడ గవర్నమెంట్ లో ఇచ్చిన ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇక్కడ రియల్ లైఫ్ లో ఇచ్చిన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తే ఎవరు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుందని అంటున్నాను నేను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న సొసైటీలో ప్రతిదీ ఓపెన్ గా మాట్లాడుకునే స్థాయికి ఒక స్వేచ్ఛ స్వతంత్రంలోకి వచ్చేసింది. వచ్చినప్పుడు ఏదున్నా సరే ప్రాక్టికల్ గా మాట్లాడుకొని ఏది నార్మల్ గా మాట్లాడుకుంటే ఓకే. ఆస్ట్రాలజికల్ గా వెళ్ళారనుకోండి, జాతకాలు కరెక్ట్ గా చూసుకొని బిఫోర్ ఏదైతే రిలేషన్షిప్స్ ఏమైనా ఉందో దాన్ని క్లోజ్ చేసుకొని ఇప్పుడున్న రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని తీసుకెళ్ళాలి. అది ఒక ఆస్ట్రాలజర్ దగ్గర చూపించామనుకోండి, అతను స్వార్థం కోసం డబ్బులు తీసుకొని వీళ్ళకి చెప్తే వీళ్ళు అదే నిజం అనుకొని వెళ్ళే మైండ్ సెట్ తో ఉన్నారనుకోండి, దాన్ని మనం ఏం చేసేది? అలా కాకుండా 2-3కి చూపించిన తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వైద్యం మనకు పని చేయలేదు అనుకోండి, ఇంకో డాక్టర్కి వెళ్తాం. అలాగనే ఇంకో 2-3కి ఒకేసారి బిఫోర్ మ్యారేజ్ చూపించుకోండి, నచ్చితే చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. అది పెళ్ళే కాకుండా ప్రశాంతంగా చేయొచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకని ఉంటారు? ఎంతసేపటికి ర్యాట్ రేస్ జరుగుతా ఉంది తప్ప ర్యాట్ రేస్ కాకుండా అర్థం చేసుకుని కదా బతకాల్సింది జీవితం అంటేనే. ఎవరైనా సరే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ఎవరైనా సరే అర్థం చేసుకొని బతకాలి అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏంటి? ఇప్పుడు నా దగ్గర సపోజ్ మనీ లేదండి, వేణుస్వామి గారైనా పూజారి నాగేశ్వరరావు గారు అడ్వకేట్ ఉన్నారు కదా, ఆయన గారు అయినా చెప్పిన ఒకే ఒక విషయం ఏంటంటే, నేను పెళ్లి చేసుకునే టయానికి నా దగ్గర ₹1 కూడా లేదని చెప్పారు. ఇప్పుడు నేను కూడా అదే చెప్పాను అనుకోండి, అర్థం చేసుకున్న భార్య నాకు వచ్చింది అనుకోండి, నేను ఎలా చూసుకుంటానో తనకు తెలుస్తుంది, ఈ సొసైటీకి తెలియదు. అర్థం చేసుకొని భార్య వచ్చింది అనుకోండి, క్రుయాలిటీ నేచర్ ఉంటుంది. ఇప్పుడు జాతకాల్లో ఏంటంటే కుజుడు, సూర్యుడు, శనేశ్వర భగవాన్, ఈ 3 ప్లానెట్స్ క్రుయాలిటీ ప్లానెట్స్. ఈ ప్లానెట్స్ కనుక వాళ్ళలో ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళ క్రుయాలిటీ నేచరే ఎక్కువ బయటకు వస్తుంది. పెళ్లి జరిగేంత వరకు ఒకలా ఉంటుంది, జరిగిన తర్వాత నుంచి ఇంకోలా ఉంటుంది. కానీ వీటన్నిటికీ జీవకారకుడు అనేవాడు గురుడు ఉంటుంది. ఆ గురుడు కనుక బలంగా ఎవరికైతే ఉంటాడో జాతకంలో, వాళ్ళకి అర్థం చేసుకునే నేచరు, 10 రకాలుగా ఆలోచించే తెలివితేటలు ఇవన్నీ ఉంటాయి. ఇది అమ్మాయిల్లో ఎక్కువ శాతం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే దాన్ని అర్థం చేసుకోలేని మగవాళ్ళు ఎక్కువైపోయారు,
అర్థం చేసుకున్న మగవాళ్ళని అర్థం చేసుకున్న లేడీస్ ఎక్కువైపోయారు ఈ సొసైటీ. ఓకే.